50 డివిజన్లలో 49 డివిజన్లకు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను గెలిపించి ప్రజల తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని మేయర్ పాకా సురేష్ పరిపాలన సాగేందుకు ప్రజలు ఇచ్చిన మద్దతు కీలకమని, అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది తమ సభ్యులను బెదిరింపులకు గురి చేయడం బాధాకరమని ఆయన అన్నారు. నగర ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమపై చూపిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలిపారు. 3 నెలల్లో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రతి అభ్యర్థి గెలుపు కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తానంటున్న డబ్బా మేయర్ పాకా సురేష్ తో మా ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. కడప నగరపాలక సంస్థ మేయర్ వ్యవహారానికి ఎట్టగలకు తెరపడింది. ఇవాళ 47వ డివిజన్కి సంబంధించినటువంటి సీనియర్ కార్పొరేటర్ పాకా సురేష్ను సభ్యులంతా కూడా మేయర్గా ఎన్నుకున్నారు. ఇదే వ్యవహారానికి సంబంధించి ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అన్న, ఏంటి వ్యవహారం, ఇట్లా నడిచినటువంటి వ్యవహారం అనేది ఏ విధంగా చూడొచ్చు? ఏంటంటే ఇదంతా ఆ ఎన్నిక అనేది అనివార్యము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 మంది కార్పొరేటర్లు ఉన్నా కూడా అది అనర్హత వేటేయడము, దాని తర్వాత కోర్టుకు పోవడము జరిగిన అనివార్య ఎన్నికల్లో 2 నెలలు మాత్రమే ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలికలు వస్తాయని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు తేవడం జరిగింది ఎన్నిక. కానీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా, మా నాయకులందరూ కూడా, అందరి కార్పొరేటర్లను అలాగే నాయకులందరూ కూర్చొని ఎక్కడ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా సీనియర్లందరినీ ఎన్నిక చేసుకొని దాంట్లో మళ్ళా కూడా మెజార్టీ సభ్యుల అభిప్రాయం తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఈ ఎన్నికను చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబో 3 నెలలు కూడా వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మేము మహిళలకు అవకాశం ఇచ్చాము, దాన్ని వైసీపీ వాళ్ళు కాల్ రాశారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? మహిళలకు ఎవరు అవకాశం ఇచ్చారు? మహిళలకు ఇది బీసీ జనరల్ రిజర్వ్డ్ సీటు. దాని తర్వాత ఆయన మీద కోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది. కోర్టులో అనర్హత, ఆయన ఏదో జిహెచ్ఎంసీలో క్లాజ్ ఉన్న ఆ క్లాజును అడ్డం పెట్టి ఆయన మీద అనర్హత వేటేయడం జరిగింది. అది ఇన్ఛార్జిగా ఆమెను అనౌన్స్ చేసింది టెంపరీగా. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ తెచ్చింది. మేము కాదుగా తెచ్చింది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీ జనరల్ను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి ఏం లేదు, వాళ్ళు ఏదో ఒక చిన్న కలతలు తేవాలని చూసినారు. ఎక్కడా ఎటువంటి పొరపాటు లేకుండా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప మేయర్ సీట్ అని కైవసం చేసుకుంది. పూర్తిగా కూడా విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. వాటన్నిటి కూడా పాచికలు పారకుండా వైసీపీ నేతలు కలిసికట్టుగా ఎదుర్కొన్నాం. కాబట్టి ఇవాళ మళ్ళా వైసీపీ అభ్యర్థి మేయర్గా కొనసాగేటువంటి తత్వం కొనసాగిందని చెప్పి సురేష్ తెలుపుతా ఉన్నటువంటి పరిణామంగా భావించవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్, 60 న్యూస్, కడప జిల్లా.